మా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు జరిగినటువంటి పరిశుద్ధ వివాహాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలు మరి రాజ్ కుమార్ అపర్ణను ప్రభా మీరు జతపరిచి దంపతులుగా చేసి అయ్యా మరి ఒక కుటుంబంగా మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దైవజనుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, సమాజం మధ్యలో నీ నామం ఇక్కడ ప్రకటించబడి ఉంటుంది నాయన. నీ నామంలో నీ బిడ్డలు జతపరచబడి ఉంటున్నారు. పవిత్రమైన వివాహంలో వారు పాల్గొని ప్రభా దంపతులుగా మారింటున్నారు. ప్రభా వివాహ వ్యవస్థను మీరు ప్రారంభించారు, వారిని ఆశీర్వదించారు అయా. మరి భూమిని నిండించి ఇదిగో ఏలమని మీరు చెప్పుంటున్నారు ప్రభా. బిడ్డలకు రావాల్సిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము, గర్భఫలములు, భూఫలములు, ఆత్మీయ ఫలములతో బిడ్డలను ఆశీర్వదించండి. ఈ కార్యాన్ని జరిగించేటువంటి దైవజనులందరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇరుపక్షాల తల్లిదండ్రులు, కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సంతోషకరంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయా. మరి ఈ సంతోషంలో ప్రభా ప్రత్యేకంగా నవదంపతులు మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితకాలం అంతా నీవు వారి జీవితంలో ఉండి వారిని ఆశీర్వదించి దీవించి మీరే అయా మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.